వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. సారీ, ఇదే కదా ఫస్ట్ వీడియో. వెల్కమ్ టు దిస్ బ్రాండ్ న్యూ ఛానల్. ఛానల్ నేమ్ కూడా ఇంకా అనుకోలేదు. ఈ వీడియో అప్లోడ్ అయ్యేటప్పటికి తెలిసిపోద్ది ఛానల్ పేరు ఏంటనేది. ఐఎమ్ న్యూ టు ద యూట్యూబ్ ఫ్యామిలీ. అందరినీ సపోర్ట్ చేసినట్టే నన్ను కూడా సపోర్ట్ చేయండి. చాలా మంచి మంచి కంటెంట్స్తో వస్తాను. ఎక్స్పెరిమెంట్ కంటెంట్తో వద్దాం అనుకుంటున్నాను. ట్రై టు అండర్స్టాండ్ మీ. మీకే తెలిసిపోద్దులేండి కంటెంట్ చూస్తే. కంటెంట్ నచ్చితేనే ఫాలో చేయండి. ఫస్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ అయినా వాళ్ళ ఇంట్రో ఉంది. నేను కూడా నా ఇంట్రో ఇద్దాం అనుకుంటున్నాను. బేసికలీ ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గర్ల్. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ రీసెంట్లీ. ఇంటికి నా నేమ్ చెప్పలేదు కదా. కాల్డ్ యాజ్ అనామిక. బాగుంది కదా పేరు. ఊరు డీటెయిల్స్ ఎందుకు లేండి. మనం మంచి చేయాలనుకుంటున్నప్పుడు మనం తెలియాల్సిన అవసరం లేదు. ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఒక కమ్యూనిటీ బిల్డప్ చేసుకుందాం. నాలా చాలామంది జాబ్ సర్చెస్లో ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కాదు. కొంతమంది కాంపిటేటివ్కి వెళ్తారు, కొంతమంది బిజినెస్ సైడ్ వెళ్తారు, కొంతమంది ప్రైవేట్ జాబ్స్కి వెళ్తారు. ఇలా నాలా కన్ఫ్యూజ్గా ఉన్న యూత్కి, అలాంటి యూత్ అందరూ ఒక దగ్గర ఒక ప్లాట్ఫామ్లో ఒక కమ్యూనిటీగా బిల్డప్ అయ్యి ఒకరికొకరు ఆపర్చునిటీస్ని వెతుక్కుంటూ ఒకరికొకరు ఆపర్చునిటీస్ షేర్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీగా బిల్డ్ అవుదామనే ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే పెట్టిన ఫస్ట్ వీడియోకి 1000 లైక్స్ వచ్చేయాలి, 10,000 మంది ఫాలోవర్స్ వచ్చేయాలని లేదు. గ్రాడ్యువల్గా ఛానల్ గ్రోత్ అవుతూ ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీగా గ్రోత్ అవ్వాలి. ఏ ఇండివిజువల్కి ఏ నీడ్ ఉన్నా మన కమ్యూనిటీలో సాల్వ్ అవ్వాలి. జాబ్ నీడ్ అయితే జాబ్ సాల్వ్ అవ్వాలి. ఎవ్రీథింగ్ సాల్వ్ అవ్వాలని ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు పంచుకుంటాను. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. గ్రాడ్యువల్లీ ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీగా బిల్డ్ అవుతాం. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.